క్రిప్టో వల్ల ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి ఇంటర్లింక్. అసలు ఇంటర్లింక్ ఎందుకు అంత క్రేజ్ వచ్చేసింది? ఇంటర్లింక్ మైనింగ్ రోజు రోజుకు పెరగడం జరుగుతుంది. అసలు ఇంటర్లింక్లో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మనతో పాటు ఎప్పటిలాగానే ఇంటర్లింక్ గురించి ఎడ్యుకేట్ చేయడానికి క్రిప్టో ఎడ్యుకేటర్ రాజేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ రవి గారు. సార్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్కి వెళ్ళే ముందు ఇంటర్లింక్ సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి. అవును, క్రిప్టో కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా డౌట్ క్లారిటీ అంటే ఎలా అండి? సో రవి గారు, ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో అఫీషియల్ లింక్స్ కానీ ఇవి కావాలన్నా పిన్నోడ్ కమెంట్స్లో మన ఛానల్ లింక్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్. అక్కడ జాయిన్ అయితే మైనింగ్ సెషన్ గురించి రిమైండ్ చేయడం కానీ, అండ్ అఫీషియల్ లింక్ ఏంటి, కొన్ని ఏ విధంగా అఫీషియల్ వెబ్సైట్ నుంచి వైట్ పేపర్ ఇవన్నీ చూసుకునే డేటా అనేది అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఓకే సార్, ఇప్పుడు మెయిన్గా మనకు ఇంపార్టెంట్ ఇంటర్లింక్. ఇంటర్లింక్ అప్డేట్స్ చాలా ఉన్నాయని చెప్పారు. ఇంటర్లింక్ అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఏంటి అప్డేట్స్ ఏంటి? సో ఇంటర్లింక్లో కో ఫౌండర్ అంటారండి, కెవిన్ గారు అంటారు. సార్ వచ్చేసి ఒక ట్వీట్ చేశారు ఈరోజు మార్నింగే. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా అడగండి, మేము ఆన్సర్ చేస్తామని. దాంట్లో ఒక చిన్న క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం ఏదే మైనింగ్ చేస్తున్నామో అది ఐటీఎల్జీ టోకెన్స్ మైనింగ్ చేస్తున్నామండి. ఐటీఎల్జీ టోకెన్స్ నెక్స్ట్ ఫస్ట్ లిస్ట్ చేయబోయేది వీళ్ళు ఐటీఎల్ టోకెన్ అనమాట. అయితే ఇవన్నీ ఎమ్మటే ట్రేడింగ్లో రావు. ఐటీఎల్జీని వెరిఫైడ్ ఐటీఎల్జీ లాగా మారుస్తారంట. అంటే ఇప్పుడు మనకి ఎన్నైతే కాయిన్లు ఉన్నాయో అవి వెరిఫైడ్ ఐటీఎల్జీ లాగా మారుస్తారు. ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీలో స్టేక్ చేసి వెస్టింగ్ చేసిన వాళ్ళకి ఐటీఎల్ కాయిన్స్ ఇస్తారంట. ఓకే. సో దీనివల్ల ఏమైందంటే ఐటీఎల్ కాయిన్స్ అనేది పొందాలంటే ఈ ఓన్లీ ఐటీఎల్జీ కాయిన్స్ వల్లే పొందొచ్చు అనమాట. సో ఇది మైనింగ్ చేసుకోవడంలో తప్పేం లేదు. ఐటీఎల్జీ అంటే ఇప్పుడు మనం మైనింగ్ చేసి వస్తున్న కాయిన్స్ ఒక పాయింట్ వచ్చేసి ఒక ఐటీఎల్జీ కాయిన్ ఇప్పుడు ప్రస్తుతానికి మైనింగ్ లో ఇంకా ఎక్కువ కమ్యూనిటీ మన ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటే మన ఇన్విటేషన్ కోడ్ పడుకుని ఎక్కువ కాయిన్లు వస్తాయి అనమాట. సరే, ఇంకా ఏంటి మరి ఐటీఎల్ కాయిన్స్ ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు పేమెంట్ పాయింట్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా అడాప్ట్ చేయగలుగుతున్నారంట. పేమెంట్ పాయింట్స్ అంటే ఐటీఎల్ టోకెన్స్ ఉపయోగించి ఇప్పుడు సూపర్ మార్కెట్ ఉందనుకోండి, సూపర్ మార్కెట్లో కొనేటట్లు. మళ్ళీ ఇది ఇండియా కదా అనుకోవచ్చు, ఇండియాలో ట్రేడింగ్ ఓకే, కానీ వేరే కంట్రీస్లో ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్లో కూడా వీడి క్రిప్టో ఉపయోగించి గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్ట్ చేసుకోవచ్చు అనమాట, పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇంకా వేరే కంట్రీస్ సింగపూర్, దుబాయ్, ఈ అన్ని కంట్రీస్లో ఏం చేస్తారంటే సార్ ఈ పేమెంట్ పాయింట్స్ ఎక్కువ అయ్యే కొద్దీ దీని వాడకం ఎక్కువైద్ది అనమాట. మర్చెంట్స్ ఎక్కువ యాక్సెప్ట్ చేసే కొద్దీ. ఎప్పుడైనా క్రిప్టో ఎందుకు ఇంత సక్సెస్ అయిందంటే ఒకే ఒక రూల్ అండి, సప్లై డిమాండ్ రూల్. ఎవరైతే ఎర్లీ స్టేజ్లో ఉన్నారో వాళ్ళకి ఎక్కువ కాయిన్లు వస్తాయి. ఎక్కువ కాయిన్లు వచ్చే వీళ్ళు జాయిన్ అయిన తర్వాత ఇంకెక్కువ కమ్యూనిటీ పెరుగుతాయి. బిట్ కాయిన్కి కూడా అదే జరిగింది. ఈథీరియంకి, బిఎన్బి కాయిన్కి, ఇంకా షిబాయునుకి, డాజీ కాయిన్కి, ఫ్లోకీ కాయిన్కి ఏదైనా ఏంటంటే ఇనీషియల్ ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ వస్తాయి అన్నమాట. ఓకే. సో పేమెంట్ పార్ట్నర్స్ ఎక్కువ అయ్యే కొద్దీ వీళ్ళు వాటర్ ఇండస్ట్రీలో కానీ, అంటే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కానీ, ట్రావెల్ ఇండస్ట్రీలో అంటే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునేటట్టు, అంటే వాళ్ళ రోడ్ మ్యాప్లో కానీ వాళ్ళ ట్వీట్స్లో కానీ చాలా విజన్ కనబడుతుంది. షాపింగ్ కోసం జనరల్ పాయింట్స్ రెడీమ్ చేసుకున్నట్టు దీన్ని యూజ్ చేసుకొని కూడా మనం పేమెంట్ చేయొచ్చు ఫ్యూచర్లో. ఇండియా గురించి నేను మాట్లాడట్లా, ఎందుకంటే ఇంటర్లింక్ ప్రాజెక్ట్ గ్లోబల్ ప్రాజెక్ట్. ఎన్ఆర్ఐస్ ఉన్నారు, మన వీడియోలు తెలుగు వీడియోలు చూసే వాళ్ళు ఎన్ఆర్ఐస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి పేమెంట్స్ పాయింట్స్ ఉంటాయిగా. ఆస్ట్రేలియా నుంచి చూస్తారు, న్యూజిలాండ్ నుంచి చూస్తారు, ఇండియా అమెరికా నుంచి చూస్తారు, యూకే నుంచి చూస్తారు. మరి అలాంటి వాళ్ళకు అక్కడ పేమెంట్ ఉందనుకోండి, ఈ యాప్ ద్వారా బెస్టే కదా. సో అందుకనే మనం ఇక్కడ ఏదైనా మళ్ళీ చెబుతున్నామండి, ఇన్వెస్ట్మెంట్ అనేది ఏది లేదు. ఎవరైనా ఇంటర్లింక్ కాయిన్స్ మీరు ఇన్వెస్ట్ చేయండి మీకు ఇస్తారంటే అవి నమ్మకాకండి. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఏం లేదు. ప్రస్తుతానికి ఉన్న కాయిన్స్ ఏంటంటే ఫ్రీగా ఇస్తున్నారు. ఫ్రీగా మైనింగ్ చేసుకొని కమ్యూనిటీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమ్యూనిటీ పెంచుకోవచ్చు, లేదంటే వాళ్ళకి వాళ్ళు మైనింగ్ చేసుకోవచ్చు. ఆపర్చునిటీ మాత్రమే. ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయమన్నా ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే చాలామంది ఈ పేరు ఉపయోగించి ఫ్యూచర్లో మిమ్మల్ని ఇన్వెస్ట్మెంట్లో దింపుతారని కమెంట్లు వస్తున్నాయి. మరి అలాంటి వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేయాలిగా. సో మన కమ్యూనిటీ ఎంతోమంది మెంబర్స్ జాయిన్ అవుతున్నారు, ట్రై చేద్దాం. సో వస్తేనేమో వాడు ప్రభాస్ చెబుతారు కదా సార్, లవ్ ప్రేమించండి, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు, పోయేదేముంది జూట్. సో మైనింగ్ చేయండి. ఫ్రీ మైనింగ్స్ ఇస్తుంటే కూడా తీసుకోవడానికి ఎందుకు మీకు అంత ఆలోచన అనేది మీరు చెప్పేది? అంతే, అంతకన్నా ఏం లేదు. కొంచెం సినిమాటిక్ స్టైల్లో చెబుతా అర్థమైద్దని కొంచెం అలా చెప్పాము.
సార్ ఇంకోటి అంటే చాలా మంది డౌట్స్, కొన్ని మొబైల్స్ లో ఇన్స్టాల్ అవ్వట్లేదు అని ఒక డౌట్ ఉంది సార్. అవును, ఏం చెప్తారు అలాంటి? కొంచెం న్యూ వర్షన్స్ అనేది రాబోతున్నాయండి యాప్లో. ప్రీవియస్ వర్షన్ కొంచెం మధ్యలో ల్యాగ్ అయింది, మళ్ళీ అప్డేట్ చేసి కొత్త వర్షన్స్ పెట్టారు ప్లే స్టోర్ కానీ iOS-లో కానీ. ఈ న్యూ వర్షన్స్ వచ్చిన తర్వాత కొంచెం మన సాఫ్ట్వేర్ కూడా మరీ హై ఎండ్ మొబైల్ ఉండాలి సార్. హై ఎండ్ అంటే ఆండ్రాయిడ్ 7 కానీ 12 కానీ అంతకన్నా ఎక్కువ ఉంటేనే వర్క్ అవుతాయి అనమాట. సో ఇవన్నీ ఉన్నాయి, అక్కడ రిక్వైర్మెంట్స్ ఉంటుంది ప్లే స్టోర్లో. ఏబో ఆండ్రాయిడ్ 7 12 అని ఉంటుంది, అది నాకు అంత ఐడియా లేదు. అది చూసుకొని ఆ మొబైల్స్లో కనుక ఉంటే మాత్రం ఆండ్రాయిడ్ మొబైల్స్కి అయితే బాగా వర్క్ అవుతుంది. iOS మొబైల్స్లో ప్రీవియస్ వర్షన్లో కొంచెం బగ్స్ వచ్చినాయి, కాకపోతే ఏంటంటే అవి రిజాల్వ్ చేశారు. అండ్ నాకు ఇంకోటి కూడా నచ్చింది సార్ వీళ్ళ దగ్గర, ఎప్పుడైతే వెరిఫైడ్ టోకెన్స్ అని మాట్లాడుతూ బన్నింగ్ గురించి మాట్లాడుతున్నారు, షార్ట్ టర్మ్కి అయితే మాట్లాడక్కలు ఇవన్నీ. ఎన్నో క్రిప్టోలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి మేము ఒక షార్ట్ టర్మ్ చూసే వాళ్ళు ఇవన్నీ మాట్లాడరు. కమ్యూనిటీ వచ్చిందా, కమ్యూనిటీ నుంచి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయా, ఇన్ని 28 లక్షల మంది ఇప్పుడు కమ్యూనిటీ ప్రపంచవ్యాప్తంగా. అండ్ 3 ఆఫ్లైన్ ఈవెంట్స్. విజయవాడలో మహేష్ మ్యాగ్నస్ గారు ఫస్ట్ అంబాసిడర్ ఈవెంట్ చేస్తున్నారు. ఇంతవరకు ఇండియాలో ఫస్ట్ అంబాసిడర్ ఈవెంట్ మహేష్ మ్యాగ్నస్ గారే చేస్తున్నారు అనమాట. అంటే ఏమంటారు సార్ అందులో కొంచెం ఇంటర్లింక్ గురించి విజన్ ఏంటి, దాని ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. ఇంకా కొంతమంది అంబాసిడర్స్, ఇప్పుడు అంతకుముందు అయితే అంబాసిడర్స్ ట్విట్టర్ ఇవన్నీ ఉంటే అయ్యేవాళ్ళు సార్, గ్లోబల్ లీడర్ లాగా పొజిషన్ వచ్చింది. గ్లోబల్ లీడర్ అంటే ఇంకా ఎక్కువ మందికి ఇది స్ప్రెడ్ చేయగలిగామని. అయితే అంబాసిడర్ ఈవెంట్ ఏంటంటే ఇంకా ఫ్యూచర్లో ట్విట్టర్ అకౌంట్ ఉన్న, యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేసినా మనకి అంబాసిడర్ అకౌంట్ ఇచ్చేవాళ్ళు, అంబాసిడర్గా ట్యాగ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ట్రైనింగ్ పెట్టారు, చూసారా ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఒక వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయాలంటే మీరు 7 days ట్రైనింగ్ అటెండ్ అవ్వాలని టెలిగ్రామ్లో పాయింట్స్ ఇస్తారనమాట. ఆ 100 points అలా వస్తే మీకు అంబాసిడర్ ట్యాగ్ లాగా ఇస్తారనమాట. ఇవన్నీ ఇప్పుడు షార్ట్ టర్మ్లో ఆలోచించే వాళ్ళు ఇవన్నీ చేయక్కర్లేదు, లాంగ్ టర్మ్లోనే ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకోటి కూడా చాలా మంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తుంది. ఏంటంటే నెగిటివ్ అని కాదు, వాళ్ళ ఉద్దేశం చెబుతున్నారు. ఇది ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్కే, ఎక్కువ మందికి ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళకి తప్ప ఇండివిజువల్గా చేసుకునే వాళ్ళకి పనికి రాదు. అనవసరంగా మీరు మీ పాకెట్లో డబ్బులు వేసుకోవడం కోసం ఈ వీడియోలు చేస్తున్నారు అంటున్నారు. ఒకటండి, నేను ఒకటే చెబుతాను, ప్రాజెక్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. వరల్డ్ కాయిన్ అనే ఒకటి ఉంది, 8 కో హోల్డింగ్స్ జస్ట్ 2 days బ్యాక్ 1 day బ్యాక్ అనౌన్స్మెంట్ చేశారు. మేము వరల్డ్ కాయిన్, అది కూడా ఏంటంటే హ్యూమన్ నెట్వర్క్ సంబంధించిందే, దానిలో కూడా అప్రాక్సిమేట్గా 5 to 10 million మెంబర్స్ ఉన్నారు వరల్డ్ కాయిన్. నేను సింగపూర్లో క్రిప్టో ఈవెంట్ టోకెన్ 2049 అటెండ్ అవ్వడానికి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు నాకు వీళ్ళైతే కొంచెం ఫేస్ వెరిఫికేషన్ అని మొబైల్ ద్వారా చేస్తున్నారు, NIST అప్రూవ్ టెక్నాలజీ ద్వారా. అక్కడ కొంచెం ఉంటుంది కదా సార్, మన ఫేస్ ఇవన్నీ స్కాన్ చేసి కెమెరాలు తెచ్చి మనకు ఒక ఐడియా ఇస్తారనమాట వాళ్ళు. ఆ పార్ట్నర్షిప్ ఎప్పుడైతే 8 కో హోల్డింగ్స్ అని స్టాక్ మార్కెట్కి సంబంధించిన కంపెనీ అనమాట, NYSE న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఎప్పుడైతే ఇది అనౌన్స్ చేసినా వాళ్ళ స్టాక్ ప్రైస్ పెరిగింది, ఈ కాయిన్ ప్రైస్ పెరిగింది ఓవర్ నైట్లో. ఇంటర్లింక్ వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఫ్యూచర్లో ఈ ప్రాజెక్ట్ ఎక్కువ మంది హ్యూమన్స్ వస్తే, హ్యూమన్ బ్లాక్ చైన్ కనుక బాగా పవర్ఫుల్ అయితే ఎన్నో కార్పొరేట్స్ ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళ లేయర్ని వాడుకోవడానికి. అలానే వీళ్ళ రిజర్వ్ కింద పెట్టుకుంటారు ITL కాయిన్ని. అప్పుడు ఆ బెనిఫిట్స్ అన్నీ ఇనీషియల్ హోల్డర్స్కే కదా, ఎవరైతే మైనింగ్ చేసుకుంటారు కదా అంటున్నారు అనమాట. అంటే ఇండివిజువల్గా ఇప్పుడు నిజం చెప్పాలంటే నాకు ఆ రోజు నేను ఐడి సరదాగా, అంటే వీళ్ళు కాన్ఫరెన్స్ జరిగేటప్పుడు పక్కన ఐడి క్రియేట్ చేసి ఇస్తారు, ఏముందిలే అని తీసుకున్నాను. నిన్న ఇంటర్లింక్ వాళ్ళు ట్వీట్ చేశారు, ఇలా ఇంటర్లింక్ లాంటి ప్రాజెక్ట్ వరల్డ్ కాయిన్ కూడా ఈ అనౌన్స్మెంట్తో ఒక్కసారిగా వాళ్ళ కాయిన్ పెరిగిందంటే నాకు గుర్తొచ్చింది. వరల్డ్ కాయిన్ మళ్ళీ యాప్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో $53 ఉన్నాయి. నేను అసలు ఓపెన్ కూడా చేయలేదు. అంటే ఫ్యూచర్ ఎలా మారిద్దో ఎవరికి తెలియదు. అవకాశం ఉన్నప్పుడు కొంచెం మైనింగ్ చేసుకొని వీళ్ళు ఉంచుకుంటే కలిసి వస్తే మనకే కదా. నేను నా ఉద్దేశం కూడా ఏంటంటే, మహేష్ గారు కూడా ఏమని చెబుతాను కంటిన్యూస్గా, ఎప్పుడైనా ఇండియా తెలుగు వాళ్ళు ఎక్కువ కాయిన్స్ మైనింగ్ చేసుకోవాలి. నిజం చెప్పాలంటే ఫుల్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కమ్యూనిటీ ఉంది. అండ్ ఇప్పుడిప్పుడే వేరే స్టేట్స్లో కూడా బాగా డెవలప్ అవుతుంది. కానీ మన తెలుగు వాళ్ళ దగ్గర ఎక్కువ మైనింగ్ ఉందనుకోండి, ప్రాజెక్ట్ ఎలానో లాంచ్ అయిన తర్వాత ఆగదు, ఇన్వెస్టర్స్ వస్తారు. తెలుగు వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ వెల్త్ జనరేట్ అవ్వాలనే మీ ఉద్దేశమైనా నా ఉద్దేశమైనా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకోటండి, మన యూజర్స్కి పిన్నెడ్ కమెంట్స్లో అఫీషియల్ వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. తప్పకుండా ఈ వీడియోలో ఇంకా అప్డేట్ కాలేదనుకోండి, ప్రీవియస్ వీడియోలో పిన్నెడ్ కమెంట్స్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అక్కడ జాయిన్ అయితే మైనింగ్ గురించి రిమైండ్ చేయడం కానీ, ఈ మధ్య కొత్తది కూడా స్టార్ట్ చేశాం సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా పాపులర్ అవుతుంది.
అప్పుడప్పుడు ఒక మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకి ఒక టూల్ గురించి ఎడ్యుకేషన్ ఇవ్వడం. ఓకే, నైస్. ఆ విధంగా ఏం చేస్తున్నాం అంటే నిన్న చాట్ జీపీటీ గురించి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి చెప్పామన్నమాట. ఓకే, ఈ విధంగా వాళ్ళని కూడా ఎంపవర్ చేద్దాం. ఎప్పుడైతే నాలెడ్జ్లో మనం ఎంపవర్ చేయగలిగితే ఆటోమేటిక్గా వెల్త్ వచ్చింది అనమాట. ఓకే. సో ఈ విధంగా ఏఐ టూల్స్ మీద కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ జెమినై అని ఇంకొక జూమ్ క్లాస్లో దాని గురించి ఫుల్ ప్రెజ్గా చెప్పబోతున్నాం. ఓకే. అండ్ ఇంటర్లింక్ ల్యాబ్స్ అప్డేట్స్ కూడా వస్తాయి. దీని పేరు వచ్చేసి ఏఐ అండ్ వెబ్3 వెల్త్ అనమాట. ఓకే. సంపద ఎలా సృష్టించాలి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ వెబ్3 ప్రపంచం నుంచి. సో అనేదే మన కాన్సెప్ట్. సో అఫీషియల్ లింక్ అనేది వాట్సాప్ ఛానల్ ఉంటుంది. సో తప్పకుండా దానిలో జాయిన్ అయ్యి నాలెడ్జ్ అనేది పెంచుకోండి. అండ్ ఏం చెప్పినా ఇక్కడ మీ రీసెర్చ్ మీరు చేసుకోండి. మీకు నచ్చితేనే ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వండి. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా ఫ్యూచర్లో పెట్టమన్నా పెట్టొద్దు. ఇది నా రిక్వెస్ట్. సో ఓకే.